राम, बाबू जगजीवन राम, बाबू जगजीवन राम। మన మాజీ ఉప ప్రధాని అయిన పూజ్యులు బాబు జగజీవన్ గారి 118వ జయంతి వేడుకలు పురస్కరించుకొని మన కరీంనగర్ కాంగ్రెస్ జీసీసీ ఆఫీసులో మన వేడుకలు ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి గాను వివిధ హోదాలు పనిచేస్తున్న పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు, ప్రముఖులు మరియు కూడా చైర్మన్ నందరెడ్డి గారు, అదేవిధంగా పద్మకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసినందుకు కారణమైన వీరు ముఖ్యంగా బాబు జగజీవన్ గారు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించుకుంటూ వివిధ మంత్రిగా పనిచేసుకుంటారు. రక్షణ మంత్రి అయితే, అదేవిధంగా వ్యవసాయ మంత్రి, అదే కమ్యూనికేషన్ మంత్రి, అదేవిధంగా అన్ని కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన గొప్ప మేధావి, గొప్ప వ్యక్తి. అనువర్గ కారణ వర్గాల వారికి అత్యున్నత సేవలు అందించి వారందరూ కూడా సమాన హక్కు, సర్వ హక్కులు కలగాలని ఒక భావనతోటి మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. అటువంటి గొప్ప మేధావి ఈరోజు మన మధ్యలో అతని ఆలోచనలు, అతని విషయాలు, అతని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్ళే దిశలో ప్రతి ఒక్కరూ కంకరపత్రి ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి 118వ జయంతి కార్యక్రమాన్ని వేడుకలు పురస్కరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు జరపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారి దేశానికి మరి కేంద్ర కార్మిక, అదేవిధంగా వ్యవసాయ, రక్షణ మంత్రిగా, ఉప ప్రధానిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి అణగారిన వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి జగజీవన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి మరి ఘనంగా జయంతి వేడుకలు జరపడం జరుగుతుంది. ఈ దేశం ఈ విధంగా అణగారిన వర్గాలందరూ కూడా ఈరోజు సమాన హక్కులతోటి జీవిస్తున్నారంటే మరి వారు కూడా ఒక ముఖ్య కారణం. మరి ఎన్నో పోరాటాల ద్వారా గత బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఎన్నో పోరాటాలు చేసి ఈ దేశ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం, అందరి యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆలోచన విధానాన్ని, వారి బాటలో ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని, కంకణబద్ధమై పనిచేస్తామని వారి జయంతి సందర్భంగా మరొకసారి ప్రతినబూలుతూ తప్పకుండా వారి ఆశయ సాధన కోసం కృషి తెలియజేస్తూ వారికి ఘనంగా జయంతి వేడుకలు జరుపుతా ఉన్నాం. ఈ సందర్భంగా వారి కుమార్తె తెలంగాణ రాష్ట్ర బిల్లులో ప్రముఖ పాత్ర పోషించడం కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 118వ జయంతి బాబు జగజీవన్ గారికి జరిపించడం జరిగింది. వారి కుమార్తె మీరా కుమార్ గారు కూడా పార్లమెంట్లో ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఇవ్వడంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఈయన ఉప ప్రధానమంత్రిగా విద్యాశాఖ కావచ్చు, ఇండస్ట్రియల్ శాఖ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, అనేక శాఖలు నిర్వహించి ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉన్నదంటే అందులో ఒక ముఖ్య కారకుడు బాబు జగజీవన్ రావు అని చెప్పక తప్పని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ